బయటకు వచ్చారు. ఓకే, అంటే వాళ్ళ మదర్ కూడా దువ్వాడ శ్రీనివాస్ గారి మదర్ కూడా కామెంట్ చేశారు వాణి గారి గురించి, ఇలా డ్రింక్ చేస్తారు, ఇలా ఉంటారు అని. అవునండి, డ్రింక్ చేసి బాటిల్స్ తో కొట్టేదంట హస్బెండ్ కి. పాప అతను కూడా బాధపడి చెప్పారు. అవును నిజమే, అమ్మ చెప్పింది. అడిగాను, ఏంటి మీ మదర్ ఇలా మాట్లాడుతున్నారు, నిజమా, ఎప్పుడు చెప్పలేదు ఏంటంటే, అవును డ్రింక్ చేసి ఆ బాటిల్స్ తో కొట్టేది, బయటకు చెప్పుకుంటే ఇది పరువు తక్కువ అని ఎప్పుడు చెప్పుకోలేదు, మా మదర్ చెప్పారు. ఇలాగా చాలా రోజులు బాధపడ్డాను అమ్మ దగ్గర అని చెప్పారు. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారి వైఫ్ అయితే మొదటి నుంచి సపోర్ట్ లేదని చెప్తూ వస్తున్నారు. మిగతా ఫ్యామిలీ సపోర్ట్ ఉందా శ్రీనివాస్ గారికి? శ్రీనివాస్ గారికి ఫ్యామిలీ సపోర్ట్ గానీ, వైఫ్ సపోర్ట్ గానీ, ఎవరి సపోర్ట్ గానీ లేదండి. ఒంటరిగా పోరాడుతూ వస్తారు. ఓన్లీ ప్రజల సపోర్ట్ మాత్రమే అతనికి ఉంది. ప్రజల నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ తోనే అతను రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఈవెన్ ఇతని ఫ్యామిలీ నుంచి కూడా ఇతను చాలా దూరం చేయడానికి ప్రయత్నించింది. వాళ్ళ బ్రదర్స్ ని, వాళ్ళ మదర్ ని, అందరినీ చాలా దూరం పెట్టి ఇతన్ని ఒంటరి చేయాలని చూసింది. ఒంటరి చేసి ఒంటరి అయిపోయాక ఈవిడ ఒక్కట్లే ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించింది. కానీ అవన్నీ బెడ్స్ కొట్టి శ్రీను గారు బయటకు వచ్చారు. దానికి మాధురియే కారణం అనే ముద్ర ఆవిడ వేసింది. కానీ జనాలందరూ తెలుసుకున్నారు ఎవరు కారణం. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీరు బెడ్ పైన హాస్పిటల్లో ఉన్నారు, నేను ఒంటరిని అయిపోయానని మీరు మెసేజ్ ఇచ్చారు. ఏంటి అంటే మీకు ఎవరు సపోర్ట్ లేదా? శ్రీనివాస్ గారి సపోర్ట్ ఉంది కదా మీకు? శ్రీను గారి సపోర్ట్ 100% నాకు ఎప్పుడూ ఉంటుందండి. ఒంటరిగా అయ్యానని మీరు మెసేజ్ ఎందుకు ఇచ్చారు? ఒంటరిగా అయ్యానంటే హాస్పిటల్ అంటే ఇప్పుడు శ్రీను గారు కనీసం నాకు చూడటానికి వచ్చే స్థితిలో లేరు. మా పేరెంట్స్ వచ్చే స్థితిలో లేరు. పేరెంట్స్ కూడా బాగా సఫర్ అయ్యారు. వాళ్ళు కనీసం బయటికి వస్తే మీడియా ముందుకు రావాల్సి వస్తుంది, పరువులు పోతాయని ఇంత డీటెయిల్ చేసింది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. సో ఇవన్నీ కొంచెం మానసిక ఆందోళనకు గురి చేశాయి. కొంచెం బాధ అనిపించింది, ఏదో ఒక ఒంటరి అయిపోయానేమో, ఇంత 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 డబ్బు, ఇంత పరపతి, ఇంత మనుషులు వెనక్కి తిరిగే వాళ్ళు, ఈ రోజు ఈ డబ్బు ఇవేవి మనతో రావు కదా, ఒక్కదాన్ని అయిపోయాను కదా అని అనిపించింది. ఓకే, అంటే మీకు శ్రీనివాస్ తో పరిచయం అయ్యాక మహిళా ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారా, లేదంటే పోస్ట్ ఇచ్చిన తర్వాత మీకు పరిచయం అయ్యారు? పోస్ట్ ఇస్తామనే పిలిచారు. పోస్ట్ మహిళా అధ్యక్షురాలు పదవి మీకు ఇస్తాము, మీకు ఇష్టమైతే మీరు పార్టీలోకి రండి అని పిలిచారు. అంటే ఏంటి ఇప్పుడు మీకు శ్రీనివాస్కి ఏ సంబంధం లేకపోతే భార్య వాణి కూతుళ్ళని ఇంట్లోకి రానివ్వచ్చు కదా, మరి ఎందుకు రానివ్వట్లేదు? చెప్తున్నాను కదా, చంపడానికి ప్రయత్నిస్తున్నారని. ఈ ప్రాబ్లం మాధురి కాదు, ప్రాబ్లం వాణి, అందుకే రానివ్వట్లేదు. ఓకే, వాణేమో మీ పేరు ఆరోపిస్తోంది, మరి మీరు ఇంటర్ఫియర్ అవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తుంది. ఆరోపిస్తుంది ఆవిడ, ఏదో ఒక రీజన్ ఆవిడ కావాలి. మాధురి మీద ఆరోపిస్తే త్వరగా నమ్మేస్తారు కదా అని ఆరోపిస్తుంది అంతే. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నాను మీరు మాధురి గారు? ఫైనల్ గా మా ఫ్రెండ్షిప్ జర్నీ, మా లైఫ్ లాంగ్ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. పాలిటిక్స్ లో మేము ఇలాగే కలిసి ఉంటాం, ఇలాగే కలిసి ఉండి రాజకీయాలు చేస్తాం. దీన్ని ఎవరు మా ఇద్దరిని దీని నుంచి ఎవరు సెపరేట్ చేయలేరు, ఎవరు విడదీయలేరు. ఇంకా డైవర్స్ తీసుకుంటారా, ఫ్యామిలీతో వాళ్ళు కలిసి ఉంటారా, కలిసి ఉంటారా అని అది వాళ్ళ పర్సనల్ విషయం. ఆ విషయంలో నేను ఇంటర్ఫియర్ కాను. బట్ మా రిలేషన్షిప్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, ఏంటి అంటే పాలిటిక్స్ లోకి రాబోతున్నారా మీరు? నేను ఆల్రెడీ పాలిటిక్స్ లోనే ఉన్నాను కదా. నేను మహిళా అధ్యక్షురాలుగా చేశాను, లాస్ట్ టైం ఎలక్షన్ అంతా చేశాను దగ్గరుండి. ఇప్పుడు ఇంకా 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 ముందుకు ఇంకా వెళ్ళాలని అంటే ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది మరి శ్రీనివాస్ గారితో? శ్రీనివాస్ గారితో ఎవరున్నా వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. శ్రీనివాస్ గారు చాలా ఉన్నతమైన భావాలు కలిగిన మంచి వ్యక్తి. సో అతనితో ఎవరున్నా వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నా ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే, అంటే మీరు మీడియా ముందు మాట్లాడినప్పుడు నేను అడల్టరీ అన్నారు, మరి ఏంటి అతను తెలుసు అన్నారా లేకపోతే